ఇప్పుడు అన్ని బాగున్నాయి. కానీ ఎక్కడో ఒక ఏరియా ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని ఉందనుకోండి. ఓకే. తప్పేం లేదు కదా! మనకి ఇంకున్నదాన్ని ఇంకెక్కువ కావాలని కోరుకోవడంలో. ఏ ఏరియా అయినా పర్వాలేదు. సంతోషంగా ఉన్నారనుకోండి, ఇంకా కాస్త సంతోషంగా ఉండాలని కోరుకోండి. సేవ చేస్తున్నారనుకోండి, ఇంకా కాస్త సేవ చేయాలని. రైట్? ఏది కావాలన్నా వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం, డబ్బు విషయం, సంబంధ బాంధవ్యాలు నిజంగా మీకేం కావాలో వాటిని రాసి పెట్టుకోండి. నేను చెప్పాను గదా! ఎవ్వరికీ చూయించాల్సిన అవసరం లేదు. మీరు రాసుకుంటే సరిపోతుంది. అవి రాయడం ముఖ్యం. అవి ఎలా వస్తున్నాయి అనేది మీకిప్పుడు ముఖ్యం కాదు. ఎందుకంటే మన 28 డేస్ అయిపోయేసరికి అందులో చాలా వరకి మనం కొట్టివేస్తాం కూడా. ఫస్ట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు చిన్న చిన్న వాటితోని స్టార్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే ట్రస్ట్ అనేది, బిలీఫ్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది మనకు పెరగాలి అన్నమాట యూనివర్స్‌తో పాటు. యూనివర్స్ అంటే ఎక్కడుంటుంది మేడం అని నన్నన్నాడు కదా! యూనివర్స్ అంటే ఎక్కడో లేదు. మీలోనే ఉంది. రైట్? మనలోనే ఉంది. మీరు ఏది కావాలనుకుంటున్నారో అది 5 ఎలిమెంట్స్ అనుకోండి. లేకపోతే గాడ్ అనుకోండి. రైట్? లేకపోతే మీ చుట్టూ ఉన్న మీ కంటికి కనిపించని ప్రపంచం అనుకోండి. మీ సబ్‌కాన్షియస్ చేతనావస్థ అనుకోండి, అచేతనావస్థ అనుకోండి. రైట్? ఏదనుకున్నా ఓకే. మీకు కాంక్షించే ఉద్యోగం కావాలనుకోండి. అంటే ఇప్పుడు మనం డిజైర్డ్ జాబ్ అన్నమాట. ఒక ఉద్యోగం చేస్తున్నాం. అందులో ప్రమోషన్ కావాలి. లేకపోతే జాబ్ లేదు. ఇంకొక జాబ్ కావాలి. ఆ ఉద్యోగం ఎలా ఉండాలనేది మాత్రమే ఊహించండి. చాలు మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. రైట్? అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది భయపడకండి. మీరు రాయడం స్టార్ట్ చేయండి అని చెప్తున్నారన్నమాట. అలాగే మీ పిల్లల చదువు కోసం డబ్బు అవసరం అనుకోండి. రైట్? స్కూల్ ఫీజు ఇ ఇయర్లీ 1,00,000 కావాలా? 2,00,000 కావాలా? 3,00,000 కావాలా? సో, అది మీరు రాసి పెట్టుకోవచ్చనమాట. ఏ స్కూల్‌లో చేర్పించాలి? అంటే చెప్తాను డ్రీమ్ లిస్ట్‌లో ఎలా యాడ్ చేయొచ్చు అనేది. అక్కడ చదివితే ఎంత ఫీజు కట్టాలి? ఇప్పుడు నాకింత మనీ అవసరముంది. మా పిల్లవాళ్ళ చదువుకి ఎలా అని ఆలోచించే బదులు డ్రీమ్ లిస్ట్ రాయండి. ఓకే. థిస్ మచ్ మనీ. ఓకే. నీడ్, ఐ వాంట్ కాకుండా ఈజీగా నాకు వచ్చింది అనేది రాయాలన్నమాట. అది కూడా వస్తుంది. వాళ్ళ తిండి ఖర్చు, బట్టల ఖర్చు, రవాణా ఖర్చులు అన్నీ బేరీజు వేయండి. ఓకే. అంటే క్లియర్‌గా అన్నమాట. ఏముంది ఒక 1,00,000 అయితుండొచ్చు. అలా కాకుండా ఎంత అవుతుందో అంత బేరీజు వేసుకోండి. అడగడంలో తప్పులేదు కదా యూనివర్స్‌ని. అలాగే మీరెటైనా టూర్ వెళ్ళాలనుకున్నారనుకోండి. ఏ దేశమో, లేకపోతే ఇండియాలోనే, లేకపోతే మనం ఉన్న ప్లేస్‌లోనే ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏం దర్శించాలనుకుంటున్నారు? విమానంలో వెళ్ళాలనుకుంటున్నారా? రైల్లో వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే ఫ్లైట్‌లో వెళ్ళాలనుకుంటున్నారా? మీకెలా ఇష్టమో ఫస్ట్ అలా రాసుకోండి. ఇవి ఎలా వస్తాయి అనేది సెకండరీ అన్నమాట. ఫస్ట్ రాసుకోండి. ఇంకొకటి ఆహ్, మ్యారేజ్ గురించి చాలా ఇంపార్టెంట్ కదా! ఓకే. మ్యారేజ్ ఎవరికైనా కావాలనుకో మీ జీవిత భాగస్వామి మీకెలా కావాలనుకుంటున్నారో అలా స్పష్టంగా క్లియర్‌గా రాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్‌షిప్ మానిఫెస్టేషన్ అంటే. ఏముంది ఎలా ఉన్నా బాలేదు. మంచిగా చూసుకునే అమ్మాయి మంచిగా చూసుకోవడం అంటే కొన్ని ఏరియాలో మంచిగా చూసుకుంటుండొచ్చు. కొన్ని